ఇవాళ పిల్లల మరణాన్ని ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని ఈరోజు నిలువరించాలంటే ఇలాంటి చెరువులను అభివృద్ధి చేసుకోవాలి. చెరువుల ఒడ్డున ఆట స్థలాలను మనము పునరుద్ధరించుకోవాలి. ఇంతకుముందే ఇక్కడ ఇంకా షటిల్ కోర్ట్ కానీ ఇతర విషయాలను మంజూరు చేయాలని అడుగుతున్నారని కమిషనర్ రంగనాథ్ గారు చెప్పిండ్రు. తప్పకుండా దీనికి సంబంధించి నిధులు ఏం కావాలనో మున్సిపల్ కమిషనర్ గారికి సూచన చేస్తున్నా. ఒక్కసారి మొత్తం అంచనా వేసి స్థానికులతో మాట్లాడి మనం చెయ్యగలిగిన పనులు స్థలం ఉంటే తక్షణమే కొత్త మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకి ఏమేం కావాలనో నిధులను మంజూరు చేద్దాం. నా ఉద్దేశం ఒక్కటే, ఇవాళ నల్ల చెరువు కావచ్చు, సున్న చెరువు కావచ్చు, ఫాక్స్ సాగర్ కావచ్చు, లేకపోతే తుమ్మిడికుంట కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నిటిని కూడా మనం పునరుద్ధరించుకుందాం. ఇవాళ కృష్ణారావు గారు నాలాకి రీటైనింగ్ వాళ్ళు అడిగిండు, తప్పకుండా వాటిని కూడా నిర్మించుకుందాం. మనం ఇందిరమ్మ కాలనీలో కావాల్సిన పైప్ లైన్ కూడా మిగతాది అశోక్ రెడ్డికి చెప్తున్న వాటర్ వర్క్స్కు అక్కడ ఏం సమస్య ఉందో దాన్ని పరిష్కరించండి. ఆనాడు ఎంపీగా నా ఎంపీ నిధుల నుంచి ఆ కాలనీలో ₹1 కోటి నిధులు ఇచ్చి ఆ రోజు మనం ఆ పనులు చేయడానికి ఆదేశాలు ఇచ్చినాం. ఇవాళ మనదే ప్రభుత్వం ఉన్నది, ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్కడ ఉన్నోళ్ళందరూ పేదోళ్ళు, వలస వచ్చినోళ్ళు. ఆనాడు ఐడిపిఎల్ పరిశ్రమ నిర్మించేటప్పుడు అక్కడ కూలీలుగా పనిచేసిన వాళ్ళే ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళ కనీస మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఆనాడు మేము మాట ఇచ్చినాం, ఈనాడు వాటిని పూర్తి చేయాల్సిందిగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చుకుందాం. ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి. కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది.